సీరియల్ అయినా టీవీ షో అయినా డాన్స్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే నిఖిల్ కావ్య కలిసి వస్తే అది సూపర్ హిట్. అంతలా బుల్లితెరపై ఈ జోడీ ముద్ర పడిపోయింది. గోరింటాకు సీరియల్ తో ఆడియన్స్ కి తెగ నచ్చేసిన ఈ జంట తర్వాత నీతోనే డాన్స్ సహా ఎన్నో షోల్లో కలిసి వర్క్ చేశారు. ఇక ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా జంటగా వీళ్ళు తిరగని ఛానల్ లేదు. పైగా అప్పట్లో రిలేషన్ లో కూడా ఉండేవారు కనుక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా అదిరిపోయేది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కి నిఖిల్ అడుగు పెట్టే కొద్ది రోజుల ముందే వీళ్ళకి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ లో నిఖిల్ చెప్పిన కవర్లు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకదానికి ఒకటి సంబంధమే లేదు. ఇక ఇప్పుడు ఏ షోకి వెళ్ళినా నిఖిల్ అయితే తను ప్రేమలో మోసపోయానని, ఎవరైనా ప్రేమించేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలని, అవతల వ్యక్తిని వెంటనే నమ్మొద్దు అంటూ సలహాలు ఇస్తున్నాడు. అలాగే రీసెంట్ గా సుమా అడ్డా షోకి వెళ్లి అక్కడ ప్రేమ అని రాసున్న కాగితాన్ని మంటలో వేసి తగలబెట్టి ఇదే చెప్పాడు నిఖిల్. మరోవైపు కావ్య తాజాగా స్టార్ మా పరివారం షోకి వెళ్ళింది. బతుకమ్మ స్పెషల్ అంటూ చేసిన ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి లేడీస్ అందరినీ ప్రేమ రాయకులు రాయవలసిందంటూ అడిగింది. దీంతో అప్పటికప్పుడు అందరూ ఏదో రాసి ఇచ్చారు. కానీ కావ్యశ్రీ మాత్రం రాసిన లేఖ మాత్రం మామూలుగా లేదు. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియదు, కానీ నిన్ను చూసిన మరు క్షణం నుండి నా సర్వస్వం నువ్వే అయిపోతావు. ఏ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను. కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటాను అంటూ కావ్య సిగ్గుపడుతూ చెప్పేసరికి అందరూ ఫిదా అయిపోయారు. శ్రీముఖి అయితే కావ్యాన్ని హత్తుకుని మరీ ప్రశంసించింది. ఒకప్పుడు కావ్య నిఖిల్ ఇద్దరు కలిసి స్టార్ మా పరివారంలో ఎన్నో సార్లు సందడి చేశారు. కానీ ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు. బ్రేకప్ అయిన తర్వాత కావ్య నిఖిల్ ఫేస్ టు ఫేస్ 2 షోల్లో మాత్రమే కనిపించారు. అప్పుడు కూడా నిఖిల్ ని ఏమాత్రం పట్టించుకోకుండా కావ్య తన పని తను చూసుకుంది. నిఖిల్ ఫస్ట్ చూడడానికి ట్రై చేసిన తర్వాత పట్టించుకోపోయేసరికి తను కూడా అలానే చేశాడు. కెరియర్ విషయానికి వస్తే నిఖిల్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీలు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్నాడు. మరోవైపు కావ్య ఒక సీరియల్ తో పాటు టీవీ షోల్లో కనిపిస్తుంది. అయితే బ్రేకప్ అయిన తర్వాత కూడా నిఖిల్ కావ్య కలిసి చిన్ని సీరియల్ కోసం కొన్ని ఎపిసోడ్లు చేశారు.